ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము, కీర్తనల గ్రంథము 112వ కీర్తన 1-2 వచనములు. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా యందు ఆయన ఆజ్ఞల యందు ఆనందించేటువంటి వారందరూ కూడా ధన్యులు అని దేవుని వాగ్దానము తెలియపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మీరు బిడ్డల కొరకు ఎకరాల పొలాలు, కోట్ల డబ్బులు అనేకము కూడబెట్టినా కూడా వారు బలహీనులైపోతే, వారు వ్యసనపరులైపోతే, వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే ఇవన్నీ కూడా వ్యర్థము. మరి ఎవరి బిడ్డలు ఆశీర్వదించబడతారు, ఎవరి బిడ్డలు బలవంతులగుతారు అని అంటే, దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించేటువంటి వారి బిడ్డలు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారి బిడ్డలు ఖచ్చితముగా బలవంతులుగా దీవించబడతారు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పట్ల యథార్థముగా బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు కదా, దేవుని యందు యథార్థముగా జీవించేటువంటి వారు ఉంటారు కదా, వారు ఈ భూలోకమును స్వతంత్రించుకొని ఆశీర్వదించి ఫలభరితముగా అవుతారు అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ బిడ్డలు నీరసించిపోతూ ఉన్నారా? మీ బిడ్డలు బలము లేకుండా బలహీనులై లోకానికి దాసులైపోతూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులారా, జాగ్రత్తగా గమనించండి. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తూ ఉన్నావా? దేవుని ఆజ్ఞలను బట్టి మీరు ఆనందిస్తూ ఉన్నారా? బాధపడుతూ ఉన్నారా? అన్యాయము చేసి అక్రమము చేసి బిడ్డల కోసం కూడబెడుతూ ఉన్నారా? ఎప్పటికైనా గమనించండి జాగ్రత్తగా. యథార్థముగా జీవించు, దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించు. మీరు ధన్యులుగా ఈ లోకములో జీవిస్తారు. అలాగే మీ సంతానపు వారు కూడా బలవంతులుగా ఈ లోకములో ఉంటారు. కండబలాలు, ధనబలాలు, అంగబలాలు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, జనుల బలాలు కాదు, అవి ఒక్క దినమున కొట్టివేయబడతాయి. మరి ఏ బలము కావాలి అని అంటే ఆత్మీయమైనటువంటి బలము, ఎంత శ్రమ వచ్చినా ఓర్చుకునేటువంటి బలము. నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు ప్రార్థించుకొని దేవుని యొక్క దీవెనలు ఎలా నువ్వు పొందుకుంటున్నావో, యథార్థంగా ఎలా జీవిస్తూ ఉన్నావో నీ బిడ్డలు గమనించినప్పుడు వారు కూడా ఆ శ్రమలను ఎదుర్కోవడానికి దేవునిని ఆశ్రయిస్తారు, దేవుని ఆజ్ఞను బట్టి సంతోషిస్తారు వారు కూడా. అప్పుడు వారు బలవంతులయ్యి ప్రతి శ్రమని, ఎందుకంటే బిడ్డలతోటే మనం ఎల్లకాలం బ్రతికుండలేము కదా ప్రియ దేవుని బిడ్డలారా. వారు దేవునిలో ఆయనను ఆశ్రయించి బ్రతకాలి అంటే బలవంతులుగా ఫలభరితముగా వారి జీవితాలు ఉండాలంటే మనము యథార్థముగా ఉండాలి. మనము దేవుని ఆజ్ఞలను బట్టి సంతోషిస్తూ ఉండాలని దేవుని వాగ్దానము తెలియపరుస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాగ్దానం చూస్తున్న మీ బిడ్డల జీవితాలలో బిడ్డలకు దూరంగా కష్టపడుచూ ఉన్నారా? బిడ్డలకు దూరంగా ఉండి, కుటుంబానికి దూరంగా ఉండి కష్టపడుచు పోషిస్తూ ఉన్నారా? మరి మీరు యథార్థంగా బ్రతుకుతూ ఉన్నారా? వారు దీవించబడతారు. మీరు దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి భయపడుతూ ఉన్నారా? వారు ఖచ్చితముగా బలవంతులు అవుతారని లేఖనము తెలియపరుస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాగ్దానము ప్రతి జీవితంలో నెరవేరాలి. ప్రతి కుటుంబాలు చక్కగా ఫలభరితముగా ఉండాలి. బిడ్డలు, ఎవరి బిడ్డలు బలహీనులైపోకూడదు, బలహీనమైన స్థితిలోనికి, వ్యసనాల్లోనికి వెళ్ళకూడదు, దేవునికి అవమానకరంగా జీవించకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని యందు యథార్థముగా జీవించండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ఆయన ఆజ్ఞ ఆశీర్వాదమని హృదయములో ముద్రించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆజ్ఞనే ఆశీర్వాదము. ఆయన ఆజ్ఞను పాటిస్తే చాలు, నీవు ఆశీర్వదించబడతావు. తప్పక మీ బిడ్డలు బలవంతులుగా ఉంటారని
వాగ్దానం ఇస్తున్నారు దేవుడు. ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. మీ బిడ్డలనైనా తండ్రి వాగ్దానం చూస్తూ ప్రభువా, తమ బిడ్డల కోసం ఎవరైతే బాధపడుచూ ఉన్నారో అయ్యా, తమ బిడ్డలనైనా మాట వినడం లేదని, నీరసించిపోయారని, అయ్యా నిరుత్సాహంలో ఉన్నారని, సక్సెస్ కావట్లేదని, ఉద్యోగాలు పొందుకోవట్లేదని, బలవంతులుగా లేరని ఏ బిడ్డలు తల్లిదండ్రులు బాధపడుచూ ఉన్నారో అయ్యా, వారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయించు ఉన్నానయ్యా. రక్షణ తీసుకోలేనటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభువ. తల్లి తండ్రి మాట వినకుండా, రక్షణ పొందకుండా అనేక మంది నశించిపోతున్నారయ్యా. మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించు ఉన్నాం. వారి మనస్సులను మార్చమని ప్రార్థన చేయించు ఉన్నాం. మొట్టమొదటిగా తల్లిదండ్రులు నాయన ప్రభువ, యథార్థముగా మీ ఆజ్ఞలలో ఆనందించే కృపను దయచేయండి. ధన్యకరమైన జీవితాన్ని దయచేయండి నాయన. అయ్యా, వారి బిడ్డలందరూ బలవంతులుగా దీవించబడుదురుగాక, ఫలభరితమైన జీవితములను పొందుకొనుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. బిడ్డలు పుట్టినప్పుడు ఎంత సంతోషించారో నాయన, ఈరోజు ప్రయోజకులు కాలేదని కుమిలిపోతున్నారేమో ప్రభువా. ఉద్యోగాలు లేక, గర్భఫలాలు లేక, మ్యారేజెస్ కాక ఏ బిడ్డలైతే నేను తల్లిదండ్రులు వేదన పడుచు ఉన్నారో అయ్యా, మీరు సహాయం చేయండి నాయన. అయ్యా, కుటుంబాలను దర్శించండి అయ్యా. మీరే సహాయం చేయండి నాయన. ఇది మొదలుకొనైనా బిడ్డల ప్రభువ యథార్థముగా జీవించుటకు సహాయము చేయండి. మీ ఆజ్ఞలను బట్టి నాయన తండ్రి అయ్యా భయమునందుటకు సహాయము చేయండి అయ్యా. తమ బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి, దేవునిలో బలమైన ఆత్మను వారికి ఇవ్వడానికి మీరే వారికి సహాయము చేయమని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా, ప్రత్యేకముగా బిడ్డల కొరకు ఎంతోమంది అప్పులు చేసిన ఆయన, వడ్డీలకు తెచ్చి నాయన చదివించున్నారేమో ప్రభువా. ఈరోజు బిడ్డల మాట వినడం లేదేమో నాయన, సహాయము చేయండి అయ్యా. మీరే కృపను చూపండి నాయన. అయ్యా, అటువంటి తల్లిదండ్రులకు నాయన మీరే నాయన సహాయము చేయండి అయ్యా. వారి అప్పులను తీర్చమని అడుగుచూ ఉన్నాం నాయన. వారి వడ్డీలను తొలగించమని అడుగుచూ ఉన్నాం నాయన. నెమ్మదిని దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. బిడ్డల ప్రయాణాలను దినకాలము దీవించండి నాయన. వారి కార్యాలు సఫలపరచండి. గర్భఫలములను దయచేయండి. పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను అయ్యా సమృద్ధిగా, అయ్యా సంతృప్తిగా దీవించమని, అయ్యా పూర్ణ ఆయుషుతో దీవించమని ప్రార్థన చేయించు ఉన్నాం. పెళ్లి రోజులు జరుపుకుంటున్న భార్య భర్తలను దీవించండి అయ్యా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారికి మంచి నాయన తండ్రి అండర్స్టాండింగ్ దయచేయండి ప్రభువా. ఇద్దరు కలిసి మిమ్మల్ని సెంటర్ పాయింట్గా చేసుకొని అయ్యా మీ మాట ప్రకారం జీవించుటకు సహాయము చేయను నాయన. ఒకరు గొప్ప అంటే ఒకరు గొప్ప అనుకోకుండా నాయన, అయ్యా బంధాలు తెంపుకోకుండా నాయన మీరే సహాయము చేయమని, కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం నాయన. అలాగే నాయన, ఏ కుటుంబం బాధలో ఉందో నాయన, ఏ కుటుంబం వేదనలో ఉందో ప్రభు మీరు సహాయం చేయండి అయ్యా. మీరే ఆదరించేటువంటి మా దేవుడు కనుక ఆ కుటుంబాలను దీవించండి. కోల్పోయిన వారికి నాయన అయ్యా తన ప్రభు కుటుంబస్తులను మీరు ఆదరించమని ప్రార్థన చేయించున్నాం నాయన. నీవే సహాయం చేయి ప్రభువా. పరిశుద్ధుడ గర్భఫలములు దయచేయండి, ఉద్యోగాలు దయచేయండి, అప్పుల సమస్యల నుంచి నాయన విడుదల కలిగించండి. అనారోగ్య సమస్యల్లో ఏ బిడ్డలనైనా నెలల తరబడి అలాగుంటున్నారో అయ్యా ఈ నూతన మాసంలో 2వ దినమున ఆశీర్వదించుదురుగాక, స్వస్థత దయచేయుదురుగాక, సాక్షులుగా నిలువబెట్టుకునుదురుగాక. మీరే సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో, వాగ్దానపు దీవెనలతో ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, యేసయ్య నామమున మీకు వందనములు, శుభములు. మన ఛానల్ని మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు ప్రత్యేకంగా తెలియపరచండి. ఫోన్ కాల్ అన్నా చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ అన్నా పెట్టండి. తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు కార్యాలు, అద్భుత మంచి కార్యాలు, ఆశీర్వదించే కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టమున్నా నష్టమున్నా ఏ పరిస్థితి ఉన్నా భయపడక వెరువక ముందుకు కొనసాగండి. బిడ్డల్ని జాగ్రత్తగా యథార్థవంతులుగా పెంచండి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మన మినిస్ట్రీకి సపోర్టుగా ఎక్కడెక్కడ నుండో నిలబడుతున్నటువంటి కొంతమంది బిడ్డలను బట్టి దేవాది దేవునికి కోట్లాను కొలది వందనాలు. వారిని, వారి బిడ్డల్ని దీవించునుగాక. మీ అందరి కొరకు నేను తప్పక ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఇంకా ఏమైనా ఉంటే తెలియపరచండి. తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.